అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేబి కృష్ణ గారు రచించిన దేవతార్చన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సమాజంలో ప్రతి తల్లి తండ్రి తమ సంతానాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాక వాళ్ళు సిరి సంపదలతో తులతూగే సమయంలో తమ సంతానం గుర్తుపెట్టుకుని ఏదో చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. ఇది మంచి ఆలోచన కాదు. ప్రతిరోజు స్నానం పూజానంతరం భగవద్గీత పారాయణం చేయటం నాకు అలవాటు. భగవద్గీతలోని ప్రతి శ్లోకంలోనూ ఒక జీవిత సత్యం ఇమిడి ఉంటుంది. రోజు ఏకాగ్రతతో చదవగలిగినన్ని శ్లోకాలు చదివి పూర్తయ్యాక మరలా మొదటి నుండి చదువుతాను. ఇది చాలా సంవత్సరాల నుండి నాకు అలవాటుగా అయిపోయింది. ముఖ్యంగా భగవద్గీతలోని కర్మయోగం, జ్ఞానయోగం శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటే ఆ మనిషికి ఎటువంటి బాధలు ఉండవని నా నిశ్చిత అభిప్రాయం. ప్రాతకాలంలోనే నేను నా శ్రీమతి నిద్రలేచి నియమాలు పాటిస్తూ సమయపాలనతో మితాహారం వంటి అలవాట్లతో జీవించడం వలన ఇంతవరకు సుఖ సంతోషాలతో ఏ విధమైన అనారోగ్యాలు లేకుండా జీవిస్తున్నాము. మాకు ఉన్న 2 సంతానంలో అమ్మాయికి వివాహం చేసేశాము. ఇక మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలి. అది పూర్తయితే గాని మా శ్రీమతికి మనశ్శాంతిగా ఉండదు. వాడు కొన్నేళ్లుగా అమెరికాలో ఉద్యోగిస్తున్నాడు. తన సోదరి వివాహానికి వాడే ముఖ్య పాత్ర పోషించి ఆర్థికంగా హార్దికంగా ఘనంగా జరిపించాడు. నేను నా జీవన గమనాన్ని భగవంతుని చేతిలో ఉంచాను. అంటే ఆ సర్వేశ్వరునికి అంకితం చేశాననే చెప్పాలి. జీవితంలో సుఖం, దుఃఖం, శాంతి, అశాంతి ఏదొచ్చినా అది భగవంతుని ప్రసాదం అనుకోవటం అలవాటుగా చేసుకున్నాను. అందువలన నాకు ఇంతవరకు జీవితం సుఖప్రదంగానే జరిగింది. అయితే నా జీవితంలో ఇంతవరకు సుఖాల పాళ్లే ఎక్కువని చెప్పాలి. అందుకని భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉండటమే కారణమని నేను అనుకుంటూ ఉంటాను. నాతో సంభాషించే ప్రతి వారికి ఇదే చెబుతుంటాను కూడా. వారంలో 2 సార్లు లేదా తన తలుపుల్లా మేమే ప్రవేశించినప్పుడు గాని మా అబ్బాయి అమెరికా నుండి మాట్లాడుతూనే ఉంటాడు. ఆధునిక సాంకేతిక విప్లవం మూలాన మా అబ్బాయిని మమ్మల్ని వాడు చూసుకుంటూ మాట్లాడే సౌకర్యం ఉండటంతో నేను నా శ్రీమతి 8 కళ్లతో వాడిని చూస్తూ మాట్లాడుతూనే ఉంటాము. ఇంతలో నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అబ్బాయి మాట్లాడుతున్నాడు రండి అంటూ నా శ్రీమతి వచ్చింది. కొడుకుని ఎదురుగా చూసినంత ఆనందం తాండవం ఆమె ముఖంలో గోచరిస్తోంది. తల్లి తన సంతానంలో ముఖ్యంగా కొడుకు అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపిస్తుంది. ఎందుకో ఏమిటో అంతుపట్టని వైనం. వస్తున్నా అంటూ భగవద్గీతను చేతపుచ్చుకొని ఆమె వెంటే నడిచాను. అసలే ఎర్రగా బుర్రగా ఉంటాడేమో, మెరూన్ కలర్ టీషర్ట్లో మెరిసిపోతున్నాడు యాపిల్ పండుల. వాడి ముఖారవిందం చూస్తుంటే అపరిమితమైన కాంతితో మెరిసే విద్యుత్ దీపంలా కనిపించింది మాకు. ఏరా నాని, ఏమిటి విశేషాలు? అది కాదు నాన్నగారు, అమ్మేమో నన్ను ఉన్నపళంగా బయలుదేరి వచ్చేయమంటోంది. ఎందుకు అంటుంటే, ఏమో మీ అమ్మని అడగకపోయావా అని నేను అంటుంటే ఆమె కలగజేసుకొని, చాలండి చోద్యం, ఎన్నాళ్ళలా చేతులు కాల్చుకుంటాడు పెళ్ళాలు లేకుండా, రమ్మనండి, 4-5 సంబంధాలున్నాయి, ఏదో ఒకటి ఖాయం చేసేసి పెళ్ళాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు అంటుంది. నేను వెంటనే అదిరా సంగతి నాని అన్నాను. మీకు నా పెళ్లి గురించి ఎందుకంత కంగారు? నేనిక్కడ ఎవరినైనా ప్రేమించేసి పాడైపోతానేమోనని భయంగా ఉందా? ఏమిట్రా నాని ఆ అప్రాచ్యపు మాటలు? అది కాదురా, వచ్చిరాని వంట వార్పుతో ఎన్నాళ్ళు అర్ధాకలితో కాలక్షేపం చేస్తావరా? ఎంచక్కా భార్య ఉందనుకో, వంట చేసి పెడుతుంది, హాయిగా జీవించొచ్చును కదా. అమ్మా, అయితే ఒక షరతు, నా పెళ్ళయ్యాక కోడలతో పాటు మీరు వచ్చేయాలి అమెరికా. అలా అయితేనే వస్తాను వెంటనే. అదిగో షరతులు విధించమాక, వెంటనే వచ్చేసేయ్ అంది తల్లి. అమ్మా, కిందటి సంవత్సరమే అక్క కోసం వచ్చాను, మరలా రావటం ఎలా? ఇదేమన్నా రాజమండ్రి కాకినాడ నాన్ స్టాప్ బస్సులో ప్రయాణం అనుకుంటున్నావా? ఇంకేం చెప్పకరా నాన్న, నువ్వు వస్తున్నావంతే అనేసి నా శ్రీమతి వెళ్ళిపోయింది. కన్యాశుల్కంలో తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి అని లుబ్ధావధాన్లో అన్నట్లుగా. అలాగే, తప్పేదేముంది అంటూ వాడు కంప్యూటర్ తెర మీద నుండి తప్పుకున్నాడు. వెంటనే ఆ బుల్లితెరలోనే తమ్ముడు వస్తున్నాడని బెంగళూరులో ఉన్న అమ్మాయికి కూడా చెప్పేసింది. నానిగాడు రేపే వచ్చేస్తున్నాడన్న సందడి ఆ తల్లిలో కనిపించింది. నా దగ్గర చాలాసార్లు నానిగాడు రాత్రి రైలెక్కితే ఉదయానికల్లా మన దగ్గర వచ్చేసే దూరంలో ఉంటే ఎంత బాగుండునా కదండి అంది.
ప్రేమను ఒక మాత్రలా చేసి మింగేసే అవకాశం ఉంటే ప్రపంచంలో ఎవరికీ ఎలాంటి శారీరక మానసిక సమస్యలు ఉండవు అని ఎక్కడో చదివాను. నానిగాడు వాళ్ళమ్మ అలాంటి మాత్రలేవో చాలా మింగేసుంటారని నా అనుమానం. అలా అని నేను అలాంటి మాత్రను మింగలేదని కాదు. అయితే కాలానికి అనుగుణంగా వయసురీత్యా మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ప్రపంచాన్ని, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిని, తన వాళ్లని ఉన్నపలంగా వదిలి వెళ్లాల్సిన స్థితి ఒకటి ఉందని నేను అనుక్షణము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నా భార్య, కూతురు, కొడుకు అనే బంధాలను నెమ్మదిగా తెంపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. పదవి విరమణ చేశాక మా ఊళ్ళో లంకంత ఇంటిలో పెద్దలిచ్చిన కొంత వ్యవసాయ భూమి స్వయంగా సేద్యం చేస్తూ గడిపేస్తున్న మాకు, మా అమ్మాయి పిల్లలతో వచ్చినా, మా అబ్బాయి అమెరికా నుండి వచ్చినా ఇల్లంతా ఒక అపరిమితమైన కాంతి నిండిపోయి మంగళవాయిద్యాల సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో మా మనసులు ఆనందనాట్యం చేస్తూ ఉంటాయి. గుండెల నిండా సంతోష రక్త కణాలు ప్రవహిస్తూ ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది మాకు. కొద్ది రోజులకు నాని అమెరికా నుండి వచ్చాడు. కొడుకు రాకతో నా శ్రీమతి ముఖంలో వింత కాంతి కళా చోటు చేసుకుంది. నాని, నువ్వు సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసేసుకోవాలి. మన సిద్ధాంతి గారు 4 సంబంధాలు మంచివి ఎన్నిక చేసి చెప్పారు. మనం కారులో బయలుదేరి వరుసగా 4 అమ్మాయిలను చూసేద్దాం. వాళ్లలో ఒక్క అమ్మాయి అయినా నీకు నచ్చకపోదు కదా అంటూ ముఖం నిండా కొడుకు పెళ్లికి సంబంధించిన సంబరం గోచరిస్తుంటే ధారాళంగా మాట్లాడుతున్న తల్లిని, అమ్మా అలాగే అలాగే అంటూ 4 కూర్చునే వెడల్పాటి మత్తని సోఫాలో కూర్చున్న ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు బాబీ. వెంటనే ఆమె వాడి నుదురు మీద ముద్దాడి, చూడండి, వీడింకా నాకు చంటి పిల్లాడే, నా ఒళ్ళో పడుకున్నాడు చూశారా అంటూ వాడి ముఖాన్ని, భుజాలను, చేతులను, కాళ్లను, ఒళ్లంతా నిమురుతూ ఆప్యాయతానుబంధాలను, ప్రేమను కళ్లల్లో, చేతుల్లో కురిపిస్తున్న ఆ దృశ్యం చూస్తుంటే అమ్మ ప్రేమ కరువైన నా హృదయం, మనసు కరిగిపోయి నా కళ్ళు తడి అయ్యాయి యాంత్రికంగా. వాడు తన తల్లిని 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే వెంటనే పెళ్లి చేసేసుకొని మీ కోడల్ని తీసుకుని వెళ్ళిపోతాను, సరేనా? అది సరేగాని పిచ్చమ్మా, ఆ అబ్బాయి జీవితానికి చదువు, సంస్కారం, ఆ తర్వాత తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి ఉద్యోగాన్వేషణ తప్పనిసరి అనుకో. మరి ఈ పెళ్ళెందుకమ్మా? చాలేరా పిచ్చుకొయ్యా, వేషాలు చేయక నేను చెప్పినట్లుగా విను, తెలిసిందా అంటూ తన దగ్గరున్న పెళ్లి కూతుర్ల చిట్టా బయటకి తీసింది. ఇదిగో మీరు వినండి, మీకు మళ్ళీ విడిగా నేను చెప్పలేను. ఏమిటా పిచ్చి చూపులు? వాడు నా ముద్దులు కొడుకు, నేను చెప్పినట్లే వింటాడు, మీలాగా కాదు అంది నా శ్రీమతి అనురాగ పరిష్వంగంలో ఉన్న తల్లి కొడుకులు కన్నార్పకుండా చూస్తున్న నాతో. మధ్యలో నాన్నగారేం చేశారే పాపం అన్నాడు వాడు. ఏం చేయలేదులే, నా మాట జవదాటితేనే, ఉత్తినే అంది కొండగా నన్ను చూస్తూ. ఈ అమ్మాయి ఒక్కతే కూతురు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది, 50,000 జీతమంట. పెళ్ళైతే నీ కూడా పంపేస్తారు, నీకు ఏం కావాలంటే తీస్తారట. ఇదిగో ఇంకో సంబంధం. ఈ అమ్మాయి వాళ్ళకి 2వ అమ్మాయిట, బాగా చదువుకుంది, కాని ఉద్యోగం చేయటం ఇష్టం లేదట. కాబోయే భర్తకు సేవలు చేయటమే ఇష్టమంట. వీళ్ళు లాంఛనాలు అవి ఘనంగా జరుపుతారట. తర్వాత ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయి లెక్కల్లో ఏదో మంచి చదువు చదివిందంట. అమెరికాలో అయితే కోట్లు సంపాదించచ్చని అందరూ అన్నారు. వీళ్లు కూడా నీకు ఏం కావాలన్నా కొనపెడతారు. తల్లి వాక్ప్రవాహాన్ని ఆపుచేశాడు నాని. అమ్మా, నీ దగ్గర ఉన్న పెళ్లి కూతురు వివరాలు బాగానే ఉన్నాయి, వాళ్లు కూడా అందంగానే ఉన్నారు. అయితే మీరిద్దరూ నేను చెప్పే కొన్ని విషయాలు శ్రద్ధగా వినండి, తర్వాత మీరు ఎలా చేయమంటే అలానే చేద్దాం. అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే నేను మీరు సూచించిన అమ్మాయిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వాళ్లు మనకి కట్నాలు, కానుకలు అధిక మొత్తంలో ఇస్తారు. అప్పుడు నేను వాళ్ల సొత్తు అయిపోతాను కదా. నాకు మిమ్మల్ని మాతో పాటు అమెరికా తీసుకెళ్లిపోవాలని ఉంది. నా కొత్త భార్య దాన్ని వ్యతిరేకించి, ఇప్పుడే కదా మనకు పెళ్ళైంది, కొన్నాళ్ళు కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా అప్పుడే మీ వాళ్ళెందుకండి అని అంటుందనుకో, నేను ఒప్పుకొని తీరాల్సిందే కదా. లేకపోతే మా ఇద్దరి మధ్యన అపార్థాలు వస్తాయి. అమ్మ కోసం నేను ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలి అనుకుంటాను. నాన్నగారికి మంచి కారు కొని బహుమతిగా ఇవ్వాలి అనుకుంటాను. అప్పుడు ఇదేంటండి, మనకి పిల్లలు పుడతారు, మనకంటూ ఒక సంసారం ఉంది కదా, బాధ్యతలుంటాయి కదా, అలా డబ్బు తగలేస్తే ఎలా? మీ అమ్మా నాన్నలకు ఏం లోటు? లంకంత కొంపుంది,
వ్యవసాయ పొలం ఉంది, కొనుక్కోలేరా కావాలంటే? అప్పనంగా కొడుకిస్తే తీసేసుకోవాలని అనుకుంటారా ఎవరైనా? పైగా మీరు అమెరికా నుండి వెళ్ళినప్పుడల్లా ఎక్కడలేని ప్రేమానురాగాలు కురిపిస్తారు. మీరేమో ఐస్ అయిపోతారు అని అందనుకోండి, నాకు చాలా కోపం వస్తుంది. ఇదే పద్ధతిలో వాళ్లకు ఆమె ఏదైనా కొనాలి అంటే నేను అదే మాట చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీరు మీ పనులు మీరు చక్కబెట్టుకుంటూ ఓపిగ్గా ఉన్నారు. క్రమేణా వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు రావచ్చును. మీరు ఒకరిపై ఆధారపడే పరిస్థితి వస్తే మీ దగ్గర ఎవరుంటారు? నేను నా సంసారంలో మునిగిపోయి మీకందరంత దూరంలో మీ బాగోగులు చూడలేని స్థితిలో ఉంటాను. ప్రస్తుత సమాజంలో వృద్ధ దంపతులు అనుభవించే బాధలు వార్తాపత్రికల్లో చదువుతూ, కొందరి ద్వారా వింటూ నేను ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాను. వారి సంతానం ఉద్యోగరీత్యా దూరంగా ఎక్కడో ఉంటూ వారి అవసరాలు చూడాలనుకున్నా చూడలేని కొందరు, వాళ్ళకేం లోటు మనం చూడనక్కర్లేదని కొందరు, బోల్డ్ ఆస్తుంది మనకిస్తారో ఎవరో, ఆ ఆస్తి మనకు సమాన వాటాల్లో ఇస్తామని కమిట్ అయితే అప్పుడు వాళ్ళని చూద్దాంలే అని కొందరు, మరికొంతమంది తమ భార్యలకు దాసులైపోయి పూర్తిగా తమ తల్లిదండ్రులను అశ్రద్ధ చేయటం కూడా జరుగుతోంది. ఇదే క్రమంలో నేను అమెరికాలో నా బాధ్యతలలో మునిగి ఉంటాను. మీకు గాని అమ్మకు గాని అకస్మాత్తుగా అస్వస్థత వస్తే వెంటనే వచ్చి ఆదుకోలేని పరిస్థితిలో ఉంటాను. నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటున్న నాని మాటలకు తల్లి అడ్డుపడి కోపంతో, అయిందా ఉపన్యాసం? ఎక్కడ నేర్చుకున్నవరా ఈ కబుర్లన్నీ? అమెరికాలో ఎవడైనా వేదాంతి తగిలాడా? చాలే, మేం చెప్పినట్లుగా విను అంతే అంటున్న నా శ్రీమతిని వారించి, వాడిని పూర్తిగా చెప్పనియ్యి వాడి అభిప్రాయాన్ని అన్నాను. నాని వెంటనే గొంతు సవరించుకొని, అమ్మా, నాకు ఊహ వచ్చినప్పటి నుండి, మీరు నాకు ఉపనయనం చేసినప్పటి నుండి గణపతి పంచాయతనానికి అనునిత్యం దేవతార్చన చేస్తూనే ఉన్నాను. మీకు తెలుసు కదా. అలాగే తల్లి తండ్రి కూడా దేవతలతో సమానమని నా ఉద్దేశం. అందుకని నా జీవితమంతా ఆ దేవతలతో పాటుగా ఈ కనిపించే దేవతలకు కూడా అర్చన చేయాలనుకుంటున్నానమ్మా. అందుకని త్వరలో అమెరికా నుండి వచ్చేసి ఇక్కడ ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ స్థాపించి మీ దగ్గరే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని ఉందమ్మా. దయచేసి నేను చెప్పిన విషయాలు కూడా ఆలోచించి అప్పుడే నన్ను పెళ్లికి బలవంతం చేయొద్దు. అసలు చేసుకోను అని అనటం లేదు, కొంచెం ఆలోచించండి అంటూ గబగబా చెప్పేసి మళ్లీ తల్లి ఒడిలో తలపెట్టుకుని గారాలు గురవసాగాడు నాని. ప్రేమానుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు, ఆత్మీయ స్పర్శ అనుభవిస్తున్నప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుందట. దీనికి బంధాల హార్మోన్ అని పేరు. అనుబంధాలు జీవితంలో మమకారాన్ని నింపుతాయి, రేపటి మీద ఆశ కల్పిస్తాయి, కలల్ని నిజం చేసుకోమని ఉసికొల్పుతాయి, అనుకున్నది సాధించగలమనే నమ్మకాన్ని పెంచుతాయి అని ఎక్కడో చదివాను. నాని ముఖంలో అవ్యక్తమైన వెలుగు గోచరిస్తోంది. నా శ్రీమతి కళ్ళ నిండా అదే వెలుగు. ఆ వెలుగు వెనుక కళ్లల్లో తడి. తన కొడుకు పెళ్లి చేసుకోకుండా తమనే కనిపెట్టుకుని ఉంటానన్నందుక ఈ తడి? నా కళ్ళ నిండా కూడా చేరిన కన్నీటి పొరల్లోంచి తల్లి యశోదావుడిలో గారాలపోతున్న బాల గోపాలకృష్ణుని కమనీయ చిత్రాల్లో గోచరిస్తున్నారు ఇద్దరు. నా తల్లుంటే నేను ఇలానే అమ్మ ఒడిలో గారాలిపోయేవాన్నేమో. గత జన్మలో తల్లిని నిరాదరణకు గురి చేశానేమో, అందుకే ఈ శిక్ష. సరిగ్గా అదే సమయంలో అన్నయ్య అంటూ తన ఇద్దరి పిల్లలతో మా అమ్మాయి, మావయ్య మాకేం తెచ్చావు అమెరికా నుంచి అంటూ మేనమామ ఒడిలో పడిపోతూ మనవడు మనవరాలు. అప్పటి వరకు మా ముగ్గురి ఆలోచనలతో గాని స్తంభించిపోయిన ఆ గదిలోని చల్లని మలయమారుతం వీచి హాయిని గొలిపింది వారి రాకతో. ఏమిటి నేను లేకుండా చూసి పెద్ద అమ్మ ఒడిలో పడుకొని గారాలు గుడుస్తున్నావే? అమ్మ నాది తెలుసునా అంటూ అమ్మాయి తల్లికి మరో పక్కన చేరి అమ్మను పొదవి పట్టుకుంది. ఆ కమనీయ దృశ్యం చూడటానికి నా 4 కళ్ళు చాలటం లేదు. కళ్ళు బాగా విప్పార్చి చూస్తున్నాను. చూడవే వాడేమంటున్నాడో అంటుంది కూతురుతో నా శ్రీమతి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఆమె దగ్గరకు నేను చేరాను సముదాయించడానికి. నేనేమన్నాను? అమ్మ పెళ్లి చేసుకోమంటే అలాగే అన్నానే బాబు అన్నాడు నాని చాలా తెలివిగా. మరింకేమిటి? అయితే అమ్మకు ఆనంద బాష్పాలా? అమ్మా నువ్వు పిచ్చిదానవే అంటోంది అమ్మాయి. వాడు కూడా అలానే అన్నాడే పాప అంది ఆమె గలగలా నవ్వుతూ. అందరూ ఆమెతో శృతి కలిపేశాము. ఓ భర్తగా, ఓ తండ్రిగా ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి?
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.